ఇక్కడ మనకు కనిపించేవి పువ్వులు కాదు, పువ్వుల్లాంటి అబ్బాయిల జీవితాలు. అలాంటి అబ్బాయిల జీవితంలోకి కొందరు అమ్మాయిలు వస్తారు, కానీ వాళ్ళు మంచి అమ్మాయిలు కారు. అలాంటి అమ్మాయిలు ఆ పువ్వులను వాడిపోయి ఎండిపోనివ్వకుండా వాళ్ళ చేతులతోనే ఆ పువ్వులను చిదిమేస్తారు. ఆ పువ్వు రాలిపోయిందనే బాధ కూడా వాళ్ళకు ఉండదు. ఆ పువ్వు ఏమైపోయినా వాళ్ళు పట్టించుకోరు. అలాంటి పువ్వు కథే ఈ కథ. నిన్నెంతగా ప్రేమించాను మీనా. నీకోసం నేను అన్నీ వదులుకున్నాను, కానీ నువ్వు నా కోసం ఏమీ వదులుకోలేదు. నిన్ను లవ్ చేసినప్పటి నుంచి స్టడీని, అమ్మా నాన్నల్ని, ఫ్రెండ్స్ని అందరినీ దూరం పెట్టాను. కానీ నువ్వు నన్ను మోసం చేసావు మీనా, మోసం చేసావు. చివరిసారిగా ఒకసారి మీనాకు ఫోన్ చేస్తాను. తన ఫైనల్ డెసిషన్ ఏదో నేను తెలుసుకోవాలి. హలో మీనా, నేను సురేష్ని మాట్లాడుతున్నాను. ఫోన్ పెట్టాయి నువ్వు. అది కాదు మీనా, నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు లేకుండా అసలు నేను బతకలేను. నువ్వు లేకపోతే ఆ జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి ఈ చెట్టు కిందికి వచ్చాను. ఆఖరిసారిగా నీకు చెప్పిపోదామని నేను నీకు ఫోన్ చేస్తున్నాను మీనా. నన్ను అర్థం చేసుకో మీనా. నువ్వు సూసైడ్ చేసుకో, కానీ కాల్ లిస్ట్లో నా లాస్ట్ కాల్ డిలీట్ చేసి చచ్చిపో. నువ్వు లేని జీవితం నాకొద్దు మీనా, నాకొద్దు. ఇందులో విషం కలుపుకున్నాను. ఇప్పుడే ఇది తాగి చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. మిత్రమా, ఆగు. నేను చెప్పేది ఒక్కసారి విను. ఎవరు ఇప్పుడు నన్ను పిలిచింది? నేను మిత్రమా, నీ అంతరాత్మని. నువ్వు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏమవుతావని అడిగినప్పుడు ఏం చెప్పావో గుర్తుందా? ఇప్పుడు నాకు నా మీనా తప్ప ఎవ్వరు గుర్తులేదు. నాకు ఇప్పుడు ఎవ్వరు గుర్తురాదు, ఏ విషయమో గుర్తురాదు. ఏం చెప్పావో నేను చెప్పనా? చెప్పు, నువ్వే చెప్పు. నేను పెద్దయ్యాక పెద్ద పోలీస్ ఆఫీసర్నై నా తల్లిదండ్రులను ఏ కష్టం నష్టం రాకుండా చూసుకుంటానని చెప్పావా లేదా? చెప్పావా లేదా? అవును, చెప్పాను. అన్నీ చేస్తానని చెప్పాను. కానీ అమ్మాయి నా లైఫ్లో ఉంటుంటే నేను అన్నీ చేసేవాడిని. మా అమ్మ నాన్నని నేను చాలా బాగా చూసుకునేవాడిని, ఇంకా అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడిని. కానీ నా కలల్ని కల్లలు చేసింది ఆ అమ్మాయి.
ఆ అమ్మాయి నన్ను చాలా దారుణంగా మోసం చేసింది. నేనేం చేయాలి ఇప్పుడు? నా మనసుని చంపుకొని బతకాలా? అలా నేను బతకలేను. ఇప్పుడే విషం మింగి నేను చచ్చిపోవాలి. ఆగు మిత్రమా, ఆగు. అమ్మాయే నీ జీవితమా? ఆ అమ్మాయి లేకపోతే నీ జీవితం శూన్యమవుతుందా? సరే అయితే, ఇప్పుడు ఆ అమ్మాయి రాకముందు నువ్వు బతికున్నావా, చనిపోయావా? ఆ అమ్మాయి వచ్చాక నువ్వు లైఫ్లో బతుకుతున్నావా? లేదు కదా. ఆ అమ్మాయి ఉన్నా లేకున్నా నువ్వు బతుకుతున్నావు. అమ్మాయి లేనప్పుడు, పరిచయం కానప్పుడు నువ్వు బతుకున్నావు. అంటే ఆ అమ్మాయి లేకుండా కూడా నువ్వు ఇప్పుడు బతకగలవు కదా. అమ్మ నాన్నలే నిన్ను కాపాడి పెంచి పెద్ద చేసింది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు లేకపోతే నువ్వు చనిపోయేవాడివి. ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళ అవసరం అప్పుడు నీకుంది, ఇప్పుడు నీ అవసరం వాళ్ళకుంది. కాబట్టి నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నీ అంతరాత్మగా నేను నీకు ఇచ్చే సలహా ఇదే. నా అంతరాత్మగా నువ్వు చెప్పింది నిజమే. నేను చనిపోను. అమ్మాయి కోసం నేను చనిపోను. నేను బతికి చూపిస్తాను. ఫ్రెండ్స్, నిండు జీవితాన్ని చిన్న చిన్న విషయాల కోసం బలి చేసుకోకండి. మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లి తండ్రి కోసం మనం బతకాలి. టైం వచ్చినప్పుడు దేవుడే మనల్ని తీసుకెళ్తాడు. అప్పటి వరకు బతకాలి, తోటి వారిని బతికించాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ఇంకా నేను చాలా బాగా పెట్టాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.